తదుపరి విచారణ 10 రోజులు వాయిదా వేశారు. సో హైకోర్టులో కేటీఆర్ కు అయితే ఊరట లభించింది. సో ఈ రేసు కేసులో అయితే విచారణ కొనసాగించవచ్చన్న హైకోర్టు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటు ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. వారం రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటు ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. వారం రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. అయితే ఏసీబీ కేసుపై ఇటు క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఇటు వారం రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు.